హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతు స్వరాజ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే అత్తమ్మ స్టైల్లో సొరకాయ అప్పాలు. ఇక్కడ ఫస్ట్ నేను మీడియం సైజ్ సొరకాయ తీసుకున్నాను. దెన్ ఈ సొరకాయని ఫస్ట్ మనము పీల్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ మాత్రం చిన్న సొరకాయ తీసుకున్నాను, మీడియం సైజ్ది. దెన్ సొరకాయ మొత్తం పీల్ చేసేసేయాలి మనము. పీల్ చేసిన తర్వాత నేను ఫస్ట్ ఇక్కడ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను తగినంత, దెన్ కరివేపాకు, దెన్ వెల్లుల్లి. ఇవనేది మనం అన్నీ మిక్సీ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ నేను మిక్సీలో పచ్చిమిర్చి వేసుకున్నాను, దెన్ కరివేపాకు, దెన్ వెల్లుల్లి. వెల్లుల్లి వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. దెన్ పసుపు, దెన్ జీలకర్ర, నెక్స్ట్ సాల్ట్ మాత్రం తగ్గినంత, మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ కొద్ది 1.5 స్పూన్ అలా వేసుకున్నాను. దెన్ ఫస్ట్ తురుముకున్న సొరకాయ దాంట్లో మనము ఇప్పుడు మిక్సీ చేసుకున్న పేస్ట్ని మొత్తం వేసేసేయాలి. మిక్సీ వేసిందంతా మొత్తం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దెన్ దీంట్లో నేను కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు దాంట్లో కూడా వేసుకున్నాను, కొద్దిగా దీంట్లో కూడా వేసుకుంటున్నాను. దెన్ దీంట్లో కూడా మళ్ళీ జీలకర్ర మాత్రం 2 వాటిలో వేసుకోవాలి, దీంట్లో మళ్ళీ దీంట్లో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు అనేది ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. శనగపప్పు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ బియ్యం పిండి అనేది 2.5 బౌల్స్ తీసుకుంటున్నాను. మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా బౌల్, ఆ బౌల్తో నేను 2.5 తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు కొంచెము తక్కువ అనిపిస్తే కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. మనకు అనేది మంచిగా మిక్స్ అవ్వాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో మనకు అనేది ఉండాలి. మీకు కొద్దిగా ఎక్కువ కావాలన్నా కొద్దిగా తక్కువైనా పర్లేదు. అది ముందు తీసుకున్న సొరకాయ దాన్ని బట్టి మనం అనేది తీసుకోవాలి పిండి అనేది. దెన్ నెక్స్ట్ నేను అన్ని రౌండ్స్ చేసి పెట్టుకున్నానండి. రౌండ్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అవ్వగానే మనము పూరి ప్రెస్ అనేది తీసుకోవాలి. పూరి ప్రెస్ అనేది కరెక్ట్ షేప్లో వస్తుంది కాబట్టి నేను ఇక్కడ పూరి ప్రెస్ తీసుకున్నాను. ముందు చేసుకున్న రౌండ్స్ని పూరి ప్రెస్లో పెట్టి నేను ఆయిల్ హీట్ అయ్యాక వేస్తున్నానండి. దీంట్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు హీట్ చేసుకోవాలి మనము. 2 సైడ్స్ అనేది మనం మంచిగా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతా ఉన్న రౌండ్స్ అన్నీ అలానే సేమ్ ప్రాసెస్లో చేయాలి. మంచిగా బ్రౌన్ కలర్ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఆ విధంగా ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.